హలో గైస్, కన్నప్ప మూవీ నుంచి అయితే నిన్న మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగానైతే మహాదేవ శాస్త్రి ఆయన క్యారెక్టర్ కి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ గ్లిమ్స్ ఎలా ఉంది అని అంటే నాకు నచ్చలేదు భయ్, ఎందుకో దాని గురించి కూడా మాట్లాడతా. సో ఫస్ట్ దీనికంటే ఈ గ్లిమ్స్ కు ముందు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ చేసుకుంటూ పోయారు, చిన్న కొటేషన్ ఇచ్చి అంటే వాళ్ళ గురించి ఏంటో అని చెప్పేసి ఒక మాటలో చెప్పే విధంగానైతే అందరికీ చేశారు మ్యాక్సిమం. సో ఈయన కూడా చేశారు. సో ఈయన క్యారెక్టర్లో ఆ కొటేషన్ ఏమందన్నాడు అంటే, శైవం దైవం తన సొంతం అనేంత హహం అతనే మహాదేవ శాస్త్రి అని అన్నా. అంటే శైవం అంటే నాకు మీనింగ్ తెలీదు, సో తెలియని దాని గురించి మాట్లాడకూడదు. నేనేమనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే శైవం అంటే మేబీ నెగిటివ్ పవర్ కావచ్చు. ఇక్కడ దైవం అని ఉన్నది, దైవం అంటే తను పూజించే శివుడు భక్తులని ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ నామాలు అవుతున్నాయి. అండ్ ఈ సాంగ్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడతాం. ఆ సాంగ్ కూడా శివుడికి సంబంధించింది, ఆయన అయితే పాడుతున్నారు అన్నమాట. సో ఓకే, బీజిఎం సూపర్ అబ్బా. అంటే కాపీ కొడితే ఎట్లా మరి సూపర్ అంటే ఓన్ క్రియేటివిటీ ఉండాలి అని నేను చెప్పాను, కానీ చాలామంది ఏంటంటే కాపీ కొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఏ మూవీదో కూడా చెప్తాను, నాకు కూడా విన్న తర్వాత ఇదే అనిపించింది. బాహుబలి 2 క్లైమాక్స్లో రానా బీజిఎం చూడండి. ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ కూడా చెప్తా, చెప్పి విడిచిపెట్టడం కాదు. శివుడు అండ్ బల్లల దేవ ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ ఉంటాయిగా, మహాభారతంలో కర్ణుడు అండ్ ఘటోత్కచుడు ఒక స్టాచ్యూ ఉంటుంది, సేమ్ అట్నే ఒక ఫైట్ ఉంటుంది చూస్తుండే ఈటలతోటి. ఇటు బల్లల దేవ ఇసిరేస్తాడు, శివుడు ఇసిరేస్తాడు. సో బల్లల దేవ కింద పడిపోయిన మరుక్షణం నుంచి తను ఇట్లా జుట్టు ముడుచుకుంటాడు చూసిలా. సో అక్కడ పడే బీజిఎం అండ్ ఇక్కడ స్టార్టింగ్ బీజిఎం చూడండి, వినండి, వింటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఎందుకు నచ్చలేదని అంటే, సపోజ్ గ్లిమ్స్ అని అనుకో, ఓన్లీ వితౌట్ డైలాగు ఏంది అది, ఏమన్నా స్క్రీన్ ప్లే నేను అన్నది అసలు నడుచుకుంటూ వస్తాడండి, ఏం లేదల్లా కింద ఉన్న వాళ్ళందరూ మొక్కుతున్నారండి. సో అదైతే నాకు నచ్చలేదండి. సో ఆయన క్యారెక్టర్ కావచ్చు, వితౌట్ డైలాగు ఒక సాంగ్ నేను దింపేశారనిపించింది నాకైతే గ్లిమ్స్ అని చెప్పేసి. డైరెక్ట్ ఏ మూవీలో అని ఉన్నదా ఇది చెప్పండి? గ్లిమ్స్ అని చెప్పేసి ఒక సాంగ్ని ఏమో చిన్న డైలాగ్ అయినా పెట్టాలండి గ్లిమ్స్ అంటే. సో డైరెక్ట్ ఇప్పుడు ప్రభాస్ గారిది కూడా దించితే మాత్రం ఇట్లనే ఉంటుందా? చిన్న డైలాగ్ అయినా పెట్టాల్సిందే. సో వాయిస్ అనేది ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కంటే వాయిస్ అంత ముఖ్యం. వాయిస్తో డామినేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవరాలో ఒక డైలాగ్ ఉంటుంది ఇంటర్వల్ బ్లాక్లో. సో ఎట్లా డామినేట్ చేస్తారు? వితౌట్ స్క్రీన్. సో అట్లా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా ఒపీనియన్ ఏంటంటే చిన్న డైలాగ్ పెడితే బాగుండేదని. సో ఆ లిరిక్స్ కూడా బాగున్నాయి. చెప్పాలంటే ఒక సాంగ్ని దింపే ప్రయత్నం చేశారు. దీనికోసం మహాదేవ శాస్త్రి గ్లిమ్స్ అవుట్ అని చెప్పేసి సంథింగ్ స్కెడ్యూల్ ఉంటుంది కదా, ఆ స్కెడ్యూల్ పోస్టర్ని కూడా అనౌన్స్ చేశారు. సో దీనికోసం ఎందుకు అంతా అనౌన్స్ చేస్తారు? ఏదో మేకింగ్ వీడియో ఉన్నట్టున్నది. మేకింగ్ వీడియో కూడా యాడ్ చేశారు, మర్చిపోయా. మేకింగ్ వీడియో యాడ్ చేశారు, సగం సాంగ్ యాడ్ చేశారు. ఆ సాంగ్ ముందు వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ యాడ్ చేశారు. మరి బీజిఎం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ తన చేతిలో అయితే ఒక వెపన్ ఉందండి. సో ఈ వెపన్ ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? సో అది ఏ మూవీలో కూడా నేను కనుక్కొని డెఫినెట్గా చెప్తా. ఏంట్రా నోటికి వచ్చినట్టు వాగుతున్నాం అని మీరు అనుకోవచ్చు, అది కాదు నేను చెప్తా. అంటే నాకు ఒకటి సీక్వెన్స్ గుర్తున్నది, మూవీ అంత ఐడియా వస్తలేదు అబ్బా. వెపన్ ఎక్కడనో నేను చూసా. సో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆ వెపన్ చూడండి, కొద్దిగా ఇట్లా యూ షేప్లో ఉంది, కర్వ్ యూ షేప్లో ఉంది అనమాట, స్ట్రైట్గా ఉంది. ఏదో మూవీలో చూసా అబ్బా, విసిరేస్తే వెళ్ళి గుర్తుకొచ్చింది. ఏ మూవీదో చెప్పాలా? మగధీర మూవీ. మగధీరలో రణదేవ్ బిల్ల విసిరేస్తే చక్కగా రామ్ చరణ్ తీసుకొచ్చి ఇక్కడ గుచ్చుకుంటుంది. సేమ్ అదే వెపన్ అనమాట, కాకపోతే అది పెద్దగా ఉంటుంది, ఇది పొచ్చిగా ఉన్నది. మరి అది దానికి ఏమైనా సూపర్ పవర్స్ ఉంటాయో చూడాలి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాజ్ ఏ సింగిల్ వెపన్. ఒక వెపన్ అయితే ఉన్నది ప్రతి క్యారెక్టర్కి. మీరు చూడండి, వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్స్లో ప్రభాస్ అన్న చేతిలో ఉంది, మంచు విష్ణు చేతిలో ఉంది, ఈయన చేతిలో ఉన్నాయి, మిగతా ట్రైబ్స్ చేతిలో కూడా ఉన్నది. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్లిమ్స్ అంటే ఒక డైలాగ్ పెట్టే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రభాస్ అన్నది ఉన్నది, చాలా మంది గ్లిమ్స్ అయితే రావాల్సి ఉన్నాయి. సో దాని గురించి అయితే ఇదే నా ఒపీనియన్. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.